హలో అండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి మనం దారాలు పట్టి దారాలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా రానియాలి. చాలా ఈజీ అండి ఇది. నాకు ఉక్సుల కన్నా ఇదే ఈజీ అనిపించేసింది చాలా. ముందు వీడియోస్ కూడా నేను దారాలు పట్టి ఎలా కుట్టాను అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను, తప్పకుండా వెళ్ళి చూడండి. నేను స్టిచ్చింగ్ క్లాసెస్ ఏమేమి నేర్చుకుంటున్నానో డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరెవరు స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళలేకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి. ఎవరు ఇంత నీట్గా చెప్పరండి, నేను నీట్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా క్లియర్ కట్గా మాకు పేపర్ మీద ఏమేమి నేర్పిస్తున్నారు ఏంటి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్కి రాణించుకున్న తర్వాత ఇలా సూది ఉంటుంది కదండి, సూదితో ఇలా అనుకోవాలి మీరు. మాకు ఇక్కడ పవర్ పోయింది, సో ఫ్లాష్ లైట్తో వేస్తున్నానండి. ఇలా రాణించేసుకొని ఇది పట్టేసుకున్నాం కదా, సో ఇలా రాణించుకొని దీంట్లో నుంచి మనకి ముడి అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ టైట్గా వేసుకున్నప్పుడే సో ఇలా రాణించేసి ఈ దారంలోకి ఇలా మీరు ఇలా దారం తీసుకొని ఫస్ట్ వేరే క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి, తర్వాత దీని మీద వేయండి. ఇలా మనము పై వరకు ఇలా లాస్ట్ వరకు మనం నీట్గా వేసుకోవాలి. ఇది అనేది వదలద్దండి లాస్ట్ వరకు, ఎందుకంటే ముడి అనేది చిక్కు వస్తుంది అలా వదులుతుంటే. సో ఇలా పట్టేసుకొని వీడియో ఆన్ చేస్తేనే కొంచెం కంగారు అనేది వస్తుంది కదా. సో నార్మల్ అప్పుడేమో బాగా చేశానండి, వీడియో అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చూడండి ముడి ఇలా ఇవన్నీ కూడా వేసాను. చూడండి ముడీస్ ఎలా వచ్చాయో, ఇలా రావాలి. పైనుంచి కిందికి మనం ఇలా రానిచ్చేసుకొని లాస్ట్లో తర్వాత నాట్ అనేది వేసుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ చెక్కొని నాట్ అన్నిటికీ అలానే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నాలుగు వరుసలండి, దారాలు పట్టికైనా సరే ఉక్సులు దానికైనా ఇంత 2 దానికి ఈక్వల్గా తీసేసుకొని మనకి ఇలా మనం 4 వరుసలు రానిచ్చేసుకొని ఇక్కడ కిందన నాట్ వేసుకోవాలి.
ఒక్క ముడి వేసుకోవాలండి కింద. తర్వాత సో ఇటు సైడ్ వేసుకోవాలి. నేను బై మిస్టేక్గా ఇటు సైడ్ వేసాను. సో ఇలాగా పెట్టుకోవాల్సింది. ఇలా నేను ఇందాక మీకు రివర్స్ చూపించాను కదా, కన్ఫ్యూజ్ అయ్యి. సో ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇంకోటి కుట్టాను, చూపిస్తాను మీకు. ఇక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని, సో ఇక్కడ పడుతుంది ఇది, అంటే మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇలా క్లాత్ లేక అనేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్తో పట్టుకొని ఇలా అనుకున్న తర్వాత దీంతో నాట్ వేసుకోవాలి ఒకటి. అలా మనం రౌండ్. సో ఇది ఎప్పుడే వదిలేయద్దండి, ఇలా చిక్కు పడుతుంది. మీరు ఇలా పెట్టుకుంటారు కదా, దాన్ని ఇలా అనేసుకొని ఇలా పట్టుకోండి. ఇలా అయితే చిక్కు పడదు. ఒక 3 టైమ్స్ అనుకోవచ్చు, లేకపోతే దాని చుట్టూ రౌండ్ కూడా అనుకోవచ్చు. నేనైతే 3 టైమ్స్ అంటున్నానండి. దీనికైతే చుట్టూ అన్నాను చూడండి, దీనికి చుట్టూ అన్నాను. సో ఇలా అనట్లేదు ఇప్పుడు, దీన్ని 3 టైమ్స్ వేసాను. చాలు 3 టైమ్స్ యాక్చువల్గా. సేమ్ అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా అలానే వేయాలి. ఇలా చూడండి ఎంత బాగా పడిందో నాట్. ఇటు సైడ్ నీట్గా కనిపిస్తుంది అటు సైడ్ కన్నా. ఫింగర్స్ జాగ్రత్త అండి. సో ఇప్పుడు కింద ఉంది కదా, కింద నుంచి ఇలా పైకి కనిపించింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము క్లాత్లో నుంచి కొంచెం పెట్టేసుకొని ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇటు సైడ్కి కొంచెం క్లాత్ ఇలా దీని మధ్యలోకి తర్వాత మళ్ళీ దీంట్లోకి క్లాత్ ఇలా 3 టైమ్స్. ఈ సెకండ్ టైం గట్టిగా అనేసుకొని మరి ఇలా
ఇంక ఇప్పుడు నాట్ వేసేసుకోవాలి. కొంచెం దీంట్లోకి రానిచ్చేసుకొని దీన్ని ఒక 2 టైమ్స్ అనాలి, 2 or 3 టైమ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది బాగా వచ్చింది యాక్చువల్గా. ఇది ఓకే 3 వేసాం కదా, ఇది ఫుల్ వేసాం. థ్యాంక్ యూ. ఇవి క్రాస్ పట్టీస్ మనం కట్ చేసుకోవాలి. క్రాస్గా పెట్టేసి కట్ చేసుకున్న తర్వాత 2 పట్టీలు అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇలా పట్టీస్ 2 వేస్తాయి కదా, అప్పుడు ఇలా మనం అటాచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 పట్టీలు పడతాయండి, ఇది అంతా కలిపి 2 పట్టీలు పడతాయి. ఇలా మనం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి ఆఫ్ చేయాలి. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్న స్టిచ్ చేసుకొని తర్వాత మనకి ఇలా వస్తుంది కదా. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక కుట్టు రానిస్తే మళ్ళీ దీన్ని మనం హేమింగ్ చేసామండి. ఇటు సైడ్ పెట్టుకొని కుట్టాము. కుట్టిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక కుట్టు రానిస్తాం. చూడండి, దీని మీద మడిస్తాం కదా, దాని మీద మనం కుట్టు రానిచ్చాం చుట్టూ. తర్వాత ఇక్కడ ఇది మనం హేమింగ్ రానిచ్చాం. అంతే అండి ఈరోజు క్లాస్.